ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలి అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ క్రింది నెంబర్ కు సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, మొత్తానికి మార్కెట్లు లాభాల పట్టాలు ఎక్కుతున్నాయి ఏమో అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 3-4 మంత్స్ అంతా ట్రంప్ టెన్షన్స్తో గందరగోళమైంది. అండ్ లాస్ట్ వారం 10 రోజుల నుంచి యుద్ధానికి సంబంధించిన వార్తలతో కూడా కొంత ప్యానిక్ అవుతుందేమో అనిపిస్తుంది. బట్ మార్కెట్ ఏది కూడా లెక్క చేయకుండా అంటే యుద్ధానికి సంబంధించిన వార్తలు కూడా పక్కకి తోసేసింది. అండ్ మొత్తానికి ఇప్పుడైతే కొంత ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటారు, ఇవాళ వీకెండ్ మార్కెట్ చాలా పాజిటివ్గానే ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి కారణాలు ఇక్కడ మనకి దోహదపడ్డాయి అసలు? సో ఇప్పుడు మనం చేసేది ఒక రకంగా వీకెండ్ మార్కెట్ అనాలిసిస్. సో ఈ వారం అంతా కూడా మార్కెట్ ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రల్ క్లోజింగ్ ఇచ్చిందని చెప్పాలి. సో పోయిన శుక్రవారం మన అనాలిసిస్లో మీరు అడిగినప్పుడు కూడా ద సేమ్ స్టాండ్స్, మొన్న మంగళవారం రోజు కూడా సేమ్ స్టాండ్స్ మెయింటైన్ చేసాం. న్యూట్రల్ టు నెగిటివ్ బయాస్ అనుకున్నాను లేని కానీ, కాకపోతే న్యూట్రల్గా పాజిటివ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఒక 0.5, 0.3 పాజిటివ్ క్యాండిల్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ నిజంగా మార్కెట్ పట్టాలు ఎక్కుతుందా, మార్కెట్ పట్టాలు తప్పబోతోందా అనేది ఇక్కడ నాకు మళ్ళీ ట్రిగరింగ్ స్టార్ట్ అయింది. మార్కెట్లో ఫామ్ అవుతున్నటువంటి క్యాండిల్ ప్యాటర్న్స్ ని గమనిస్తుంటే పైకి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి గల కారణం, టెక్నికల్ రీజన్ ఏంటి అనేది కూడా ఒకసారి నేను చార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒకసారి ఈరోజు మార్కెట్ని కూడా మనం గమనిస్తే 24,350 మార్కర్ అయితే సస్టైన్ చేసే ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ మనకి జస్ట్ కింద అయితే క్లోజ్ అయింది. అంటే మనకి ఆ వెయిటెడ్ యావరేజ్ క్లోజింగ్ అని అంటారు. 24,346 వెయిటెడ్ యావరేజ్ క్లోజింగ్ ఇచ్చింది. సెన్సెక్స్ కొంచెం పాజిటివ్గా 260 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఒక 0.2327% తోటి ఒక పాజిటివ్ క్లోజింగ్ అయితే మార్కెట్లో కనిపించింది. సో లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో అది కొంత కనిపించింది, కానీ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో మాత్రం మనకి 0.7% మనకి ఈరోజు లాస్ కనిపిస్తోంది. అంటే మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్లో సెల్లింగ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది. వేర్ ఇన్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం కొంతవరకు న్యూట్రల్గా అయితే ఉంది. మిడ్ క్యాప్లో ఆ సెల్లింగ్ ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు ఒకవేళ బ్రాడర్ మార్కెట్ బయింగ్ అయినట్లయితే కనుక అక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కూడా బయింగ్ జరుగుని ఉండాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు మార్కెట్ని మీరు గమనించుంటే చాలా వాలటిలిటీని క్రియేట్ చేసింది. ఓపెన్ అవ్వటము, అక్కడి నుంచి 1% కంటే పైకి దాదాపుగా 24,500 మనకి 23,500 వరకు కూడా పైకి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ అంతా ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ 24,250 దాకాకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 100 పాయింట్లు రికవర్ అయ్యి, సో ఒక హ్యూజ్ వాలటాలిటీ అయితే మార్కెట్లో ట్రిగ్గర్ అవుతుంది, విపరీతమైన వాలటాలిటీ మార్కెట్లో. బట్ ఫైనల్లీ మనకి డే ఎండ్కి వచ్చేసరికి మాత్రం ఒక పాజిటివ్ క్లోజింగ్ ఇవ్వడానికి అయితే కనపడుతుంది. సో ఈ రోజైనా వాల్యూమ్స్ ఏమన్నా తక్కువగా ఉన్నాయంటే అటువంటి కండిషన్ ఏం లేదు. అంటే ట్రేడింగ్ వాల్యూమ్స్ అంతా కూడా ప్రాపర్గానే ఉన్నాయి. సో ఈ రోజు మన సెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పాజిటివ్గా క్లోజ్ అయినటువంటి సెక్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ మేబీ ఒక 0.7% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐటీ అయితే 0.27%, మీడియా అయితే 0.5 అంతే. అండ్ పర్టికులర్గా మనకి ఈరోజు ఎక్కువగా సెల్లింగ్ మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎక్కువగా కనిపించింది. దాదాపుగా 1.6% వరకు కూడా సెల్లింగ్ అనేది అక్కడ యాక్సిలరేట్ అయినట్టుగా కనిపించింది. అటు ఎనర్జీ కావచ్చు, ఫార్మా, టెలికామ్, రియాలిటీ, మెటల్, ఇవన్నీ కూడా కొంతవరకు సెల్లింగ్లో అయితే కనిపించాయి. సో ఈరోజు బ్రాడర్ ఇండెక్స్ వైడ్గా చూస్తే అంటే మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్నీ కూడా ఎక్కువ సెల్లింగ్ సైడ్ వెళ్ళాయి. సో ఆ సెల్లింగ్ వైపుగా వెళ్ళడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అగైన్ వీ విల్ డిస్కస్. సో ఈ రోజు మనకి ఒకసారి మార్కెట్ మూవర్స్ ఏంటి అనేది మనం గమనిస్తే అదాని పోర్ట్స్ మాత్రం మంచి మూవ్మెంట్ని క్రియేట్ చేసింది. దాదాపు 4% అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1.7, బజాజ్ ఫైనాన్స్ 2.6, మారుతి సుజుకి 1.2 అండ్ టాటా స్టీల్ 0.7. అండ్ టాప్ లూజర్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసరికి 5.5, ఆయిషా మోటార్స్ 2.3% లూజ్ అయింది, బజాజ్ ఆటో 2.4, హీరో మోటోకార్ప్ 2.2, నెస్లే 2.1. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు అసలు ఈరోజు వాలటాలిటీకి గల కారణాలు ఏంటి? మార్కెట్లో వాలటాలిటీకి మేజర్ రీజన్ మనం గమనించినట్లయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీ అయితే జరగచ్చు అని చెప్పేసి లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం. అంటే ఒక రిలెంట్రెస్ ర్యాలీ మనకు 22,000 దగ్గర నుంచి 24,500 వరకు కూడా, అంటే ఒక 2,500 పాయింట్లు సుమారుగా మనకి ఒక రిలెంట్లెస్ ర్యాలీ జరిగింది విత్ ఇన్ నో టైం. అంటే మనం అందరం గమనించే లోపలే, అరే ఈ మార్కెట్ బాగా పరిగెడుతుందని గమనించే లోపల 2,500 పాయింట్లు పైకి వెళ్ళింది. సహజంగా ఇట్లా మూమెంటం పైకి వెళ్ళినప్పుడు బయింగ్ ఎగ్జాషన్ జరుగుతుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు అనేది యాంటిసిపేట్ చేశాము. యాజ్ పర్ దట్ మనకి ఈ వీక్ మొత్తంలో కూడా కనిపించింది కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే. అండ్ దాంతోపాటుగా మళ్ళీ యూఎస్ ఇరాన్ రిలేటెడ్ టెన్షన్స్ కొంచెం వరకు ఎస్కలేట్ అవడం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో కూడా ఒక 2% వరకు కూడా ఇంక్రీజ్ కనిపించింది. అండ్ జియో పొలిటికల్ టెన్షన్ స్టిల్ కంటిన్యూయింగ్, అది కూడా పర్టికులర్గా ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ ఎల్ఓసి దగ్గర టెన్షన్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఎటువంటి కంక్లూషన్ అయితే రాలేదు.
ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ నచ్చదు. మార్కెట్కి ఏదో క్లారిటీ ఉండాలి. అయితే అటు వెళ్ళి బాంబేస్ వచ్చి అయిపోయింది, ఇక్కడతోటి అయిపోయింది, ఇంకేం జరగదులే అని అనుకుంటాం. లేదా యుద్ధం మొదలుపెట్టి అయిపోయింది, ఇక్కడతోటి ఇంకేం జరగదులే అని అనుకుంటాం. కానీ ఇట్లా ఎటు కాకుండా టెన్షన్లో ఉంచితేనే మార్కెట్లో వోలటాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వోలటాలిటీ, ఈ రీజన్ ఈ రోజు మేజర్ ఇంకొకటి యూఎస్ రిసెషన్ రిలేటెడ్ కూడా కొంచెం టెన్షన్స్ ఉంటాయా, దానికల కారణం ఏంటంటే యూఎస్ జీడిపి 0.3% స్ట్రింక్ అయింది. సో కన్సిక్యూటివ్ క్వార్టర్స్ మనకి స్ట్రింకేజ్ వస్తే రిసెషన్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో బేసిక్ ఇట్లా మల్టిపుల్ రీజన్స్ తోటి, అండ్ ఇందాక నేను చెప్పినట్టు 4 రీజన్లు ర్యాలీ అవ్వటము, యుఎస్ ఇరాన్ టెన్షన్స్, ఇండియా పాక్ టెన్షన్స్, యుఎస్ జీడిపి స్ట్రింక్ అవ్వటము, ఇదంతా కూడా మార్కెట్లో ఈరోజు కొంతవరకు ఇంపాక్ట్ చూపించింది. అదేంటి మనకి యుఎస్ రిసెషన్ ఫియర్ యుఎస్లో కనపడాలి కదా అంటే, యుఎస్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ లాగా రీసెంట్గా రికవర్ అవ్వలే. ఇండియన్ మార్కెట్స్ బాగా ఎక్కువగా రికవర్ అయ్యాయి. సో ఎప్పుడైతే బాగా ఎక్కువగా రికవర్ అవుతాయో, మళ్ళీ టెన్షన్స్ కొత్తగా కనిపించినప్పుడు ఆ స్పేస్లో కొంతవరకు అన్సర్టనిటీ ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఈ కన్సర్న్స్ అన్నీ కూడా ఈ షార్ట్ టర్మ్లో కొంతవరకు మనం కొద్దిగా కాషియస్గానే బిహేవ్ చేయాలి. మార్కెట్ అనేది బుల్లిష్గా పరిగెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు. మనకి ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా ఇంకా మిక్స్డ్గానే ఉన్నాయి. సో వాల్యుయేషన్ డీవియేషన్ ఇంకా జరగకూడదు. మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మేబీ మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగానే జూన్ జూలై అంటే ఇంకో క్వార్టర్ రిజల్ట్ కూడా చూడాల్సినంత వరకు కూడా మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ అయితే తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడట్లేదు. సో ఇప్పుడున్నటువంటి కండిషన్లో పర్టికులర్గా మనం ఒకసారి చార్ట్స్కి సంబంధించి కూడా చూద్దాం, ఎందుకు మార్కెట్స్ పైనుంచి రిజెక్ట్ అవుతుంది అంటానికి. సో చార్ట్స్లో మనం గమనించినా కానీ మార్కెట్ ఎక్కడ టాప్ నుంచి కిందకి పడ్డది అంటే 26,300 సుమారు అక్కడి నుంచి 22,000 కింద వరకు కూడా, దీని మొత్తానికి కూడా మనం ఒక ఫిబో డ్రా చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి మార్కెట్ లెవెల్ని మనకి 60% రీట్రేస్మెంట్ లెవెల్ అని అంటారు. సో 60% రీట్రేస్మెంట్ లెవెల్ని బ్రేక్ చేసే దగ్గర మార్కెట్ కొంతవరకు రిజెక్షన్స్ ఎదుర్కొంటుంది. ఆ లెవెల్కి రాగానే కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది యాక్సలరేట్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మనం గమనిస్తే ఇక్కడ ఎఫ్ఐఐ డేటాస్లో కూడా కొంతవరకు నిన్న అంటే 1వ తారీఖున అంటే మనకి మే 1వ తారీఖు అంటే మే 1వ తారీఖున మనకి మార్కెట్స్ అయితే లేవు, గురువారం రోజు. కాకపోతే మనకి ఈ రోజు డేటా అంటే చూడాలి. నేను అనుకోవటం ఈ రోజు అయితే కొంతవరకు ఎఫ్ఐఎస్కి సంబంధించినటువంటి డేటా మేబీ ఏమన్నా కొంత వాళ్ళు ఇప్పటిదాకా పాజిటివ్గా ఉన్నారు కదా, మనకి టోన్ ఏమన్నా వాళ్ళు కొంచెం ట్యూన్ డౌన్ చేస్తారా అంటే వాళ్ళు కొంచెం ఏమన్నా స్లైడ్ సెల్లింగ్కి కానీ బయింగ్ తగ్గించడం కానీ లాంటివి చేస్తారా అనేది అనిపిస్తుంది. సో బేసిక్ ఈ డేటా ఇవాళ కనుక అప్డేట్ అయింది అని అంటే ఎఫ్ఐఎస్ స్టాండ్ ఏంటి అది కూడా క్లారిటీ వస్తుంది. సో దాంతో పాటుగా ఒకసారి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా గమనించినట్లయితే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాస్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఓఏ డేటా ప్రకారం మనం గమనించినట్లయితే దాదాపుగా మనకి బ్యారిష్ స్టాన్స్ అంటే మనకి హయ్యర్ సైడ్ వెళ్ళే కొద్దీ మేము సెల్లింగ్ చేస్తాము అని ఒక ప్రెషర్ క్లియర్గా అప్ సైడ్ కనపడుతుంది. 25,000 దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అంటే దాని దరిదాపులకు కూడా పోలేకపోతుంది, 24,000 టచ్ చేస్తుంది, కిందకు వస్తుంది మార్కెట్. సో పైకి వెళ్ళినప్పుడల్లా కొంతవరకు ప్రాఫిట్ బుక్ చేయడం ద్వారానో సెల్లింగ్ చేయడం ద్వారానో మార్కెట్ కిందకు పుష్ చేస్తున్నారు. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా ఫామ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకటి క్లియర్గా యాంటిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటుగా ఎస్ మార్కెట్లో కొంతవరకు మనకి ఈ పాక్ రిలేటెడ్ ఇండియా పాక్ రిలేటెడ్ టెన్షన్స్ మేబీ నాకు తెలిసి వీకెండ్లో ఏమైనా ట్రిగ్గర్ చేస్తారా, లేదంటే ఇంకా ఇలానే అన్సర్టనిటీ కంటిన్యూ అయిందంటే మాత్రం నెక్స్ట్ వీక్ కూడా మేబీ అన్సర్టనిటీ అంటే ఇదే విధంగా మార్కెట్లో వాలటాలిటీ పెరగచ్చు. సో ఈ వీకెండ్స్లో సహజంగా ఎప్పుడు అనుకున్నట్టుగా యుద్ధం అనేది వీకెండ్లో అనౌన్స్ చేస్తారు. ఈ వీకెండ్ ఏమన్నా పోయిన వారం కూడా అదే అనుకున్నాం, ఈ వీకెండ్ వస్తుందని. సో బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా రెడీగా ఉండదు. ఇప్పుడు యుద్ధం చేసిన దాన్ని చేయడం వల్ల వచ్చే లాభం కంటే చేయడం వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎకానమీ కోల్పోవాల్సి ఉంటుంది. సో దానివల్ల కొంతవరకు మనకి ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ కనిపించట్లేదు. ఆ క్లారిటీ కనిపించకపోవడం వలన ఈ అన్సర్టనిటీస్ అనేవి అయితే కొనసాగుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో ఇంకా ఈ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్ మార్కెట్లు ఎక్కువగా కనిపించట్లేదు. అంటే రిస్క్ రివార్డ్ రేషియోస్ అని అంటాం కదా, అంటే పైకి వెళ్ళేదానికంటే కూడా ఇక్కడ నుంచి ఒకవేళ పొజిషన్స్ ఏమైనా తీసుకున్నా కానీ డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఇన్ ద సెన్స్ ఆ 22,000 వరకే, అంతకు మించి పెద్దగా పోకపోవచ్చులేండి, కానీ ఆ 3-4%, 5% లోపలే ఏమైనా రిస్క్ ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.